ఈరోజు మనం ఎంతో టేస్టీ మరియు హెల్దీ అయిన పల్లి చిక్కీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని వీటిలో 1.5 కప్పు పల్లీలను యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలను చక్కగా 15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్పై మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీ లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న పల్లీల పొట్టు తీసేసి ఈ విధంగా బద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ నెయ్యి ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆ ప్లేట్ పక్కన పెట్టి ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై వేరే కడాయి పెట్టుకొని వాటిలో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఈ బెల్లంలో వాటర్ యాడ్ చేయకుండా వీటిని చక్కగా స్లో ఫ్లేమ్లో కరిగించుకోవాలి. నేను 1.5 కప్పు పల్లీలు తీసుకున్నాను కనుక 1 కప్పు బెల్లాన్ని తీసుకున్నాను. ఈ విధంగా కరిగిన తర్వాత వీటిలో 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి వల్ల పల్లి చిక్కీకి చక్కని మెరుపు అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పల్లి చిక్కీకి పాకం అనేది చాలా ఇంపార్టెంట్. గట్టి పాకాన్ని తీసుకోవాలి. తర్వాత ఈ పాకం అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు వీటిలో చిటికెడు బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. దీనివల్ల పల్లి చిక్కీ అనేది చాలా క్రంచీగా వస్తుంది. పాకం అనేది ముదురు కలర్ వచ్చినప్పుడు పాకాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. పాకాన్ని టెస్ట్ చేసుకోవడానికి 1 కప్పులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో కొంచెం పాకాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అది కొంచెం గట్టి పడుతుంది. తర్వాత దాన్ని తీసి ఇలా కొడితే ఈ విధంగా సౌండ్ వస్తుంది. అంతేకాకుండా దీన్ని విరిచి చూస్తే ఇది సాగకుండా ఈ విధంగా ఇరిగితే పాకం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలను యాడ్ చేసుకొని చక్కగా పాకంలో ఈ పల్లీలు కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు స్ట్రింగ్స్ వస్తున్నాయంటే ఆ పాకం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ పల్లీలను మనం ముందుగా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో యాడ్ చేసుకొని వీటిని ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ వెనకాల కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కొడుతూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక నైఫ్ తీసుకొని దీనిపై మనకు నచ్చినట్టుగా ఘాట్లు పెట్టుకోవాలి. మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా ఘాట్లు పెట్టి ఉంచుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాక వీటిని ఒక 2 గంటల పాటు చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారించిన తర్వాత ఈ ప్లేట్ వెనకాల ఈ విధంగా ముందుకు అడుస్తూ ఉంటే ఆ పల్లి చిక్కీలు అనేవి విడిపోయి వచ్చేస్తాయి. ఈ విధంగా పల్లి చిక్కీ అనేది చక్కగా ప్లేట్కి అంటుకోకుండా విడిపోయి ఈ విధంగా వచ్చేస్తాయి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ ఎంతో టేస్టీ అలాగే ఎంతో హెల్దీ అయిన పల్లి చిక్కీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.